హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సైన్స్ ప్రాజెక్ట్ మాన్యువల్గా మనం ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి. ఇది సెకండ్ క్లాస్కి సైన్స్ ప్రాజెక్ట్ అనమాట. చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది కదా. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అయిందండి. చూడండి, ఈ విధంగా అయితే లుక్ అనేది, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. చూసారు కదా, ఇది సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సైన్స్ ప్రాజెక్ట్ అండి. సెకండ్ క్లాస్కి సైన్స్ ప్రాజెక్ట్ అనేది కండక్ట్ చేశారు స్కూల్లో. దాన్ని మేము ఈ విధంగా అనేది చేసాము అనేది నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అయితే ప్రైజ్ అయితే వచ్చిందండి మనకి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లాగా కాకుండా మనకి స్పెషల్ జ్యూరీ ప్రైజ్ అని చెప్పేసి ఇచ్చారండి. అంటే అంత అట్రాక్టివ్గా ఉందన్నమాట. చూసిన వాళ్ళందరికీ చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది అనేసి అందరూ కాంప్లిమెంట్స్ అయితే బాగా ఇచ్చారండి. అందుకని ఒకసారి వీడియో అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను, ఎలా చేసాము ఏంటి అనేది. అయితే చూసారు కదండి, ముందుగా అయితే ఈ ప్లేవుడ్ తీసుకుందామండి. ప్లేవుడ్ అనేది తీసుకొని మనం మెజర్మెంట్స్ ప్రకారం మనం ఏ విధంగా చేయాలి అనుకుంటున్నట్టు ఒక ప్లాన్ అయితే వేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే కట్ చేసుకున్నామండి. 2 హోల్స్ కూడా. వీటిలో ట్రేస్ అయితే ఇన్సర్ట్ చేయాలి. మనకి ప్లాంటేషన్ ట్రేస్ అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట. ట్రేస్ అయితే ఇదిగోండి, ప్లాంటేషన్ ట్రేస్ అనమాట. ఇవి ఈ టైపు ఒక 2 ట్రేస్ అయితే తీసుకున్నాము. ఈ 2 ట్రేస్లో కూడా మనకి ఈ ప్లాంట్స్ అనేది ఒరిజినల్ ప్లాంట్స్ అండి. మనం సీడ్స్ని గ్రో చేసాము, సీడ్స్ని జనరేట్ చేసి మొలకలు పెట్టేసామన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇది చూసారా, ఇది ఆటోమేటిక్ మాయిశ్చరైజింగ్ సెన్సార్ సిస్టమ్ యూజ్ చేసి గ్రో చేసిందనమాట. ఇది వచ్చేసి మనం మాన్యువల్గా గ్రో చేసిందనమాట. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. ఇదిగోండి చూడండి, ఇది సాయిల్ మాయిశ్చరైజింగ్ సెన్సార్ యూజ్ చేసి అయితే మనం ఇది చేసామన్నమాట. దీనిలో కోకోపీట్ అయితే యూజ్ చేసాము. మనం కోకోపీట్ యూజ్ చేసి సీడ్స్ని అయితే ఇట్లా జనరేట్ చేసామండి. సీడ్స్ని మొలకలు పెట్టేసి, నానబెట్టి మొలకలు పెట్టేసి ఇలా అయితే గ్రో చేసాము. ఈ ట్రేస్ అయితే ఇలా రెడీ చేసామండి. ఈ ట్రేస్ని చూసారు కదా, ఈ హోల్స్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకునేలాగా అనమాట. మనం వాటర్ వేసినా కానీ మనకి కిందకి వెళ్ళేటట్టు ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్నాము. అయితే మనకి బేస్ వచ్చేసి, దీనికి బేస్ అనుకునేలాగా 4 సైడ్స్ కూడా ఇలా బేస్ ఇచ్చేసామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేసుకోవడానికి ట్రేస్ బాగా యూజ్ అయింది ఇట్లా చేసుకోవటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి సోలార్ సిస్టమ్ ఫెన్సింగ్ అండి. చూసారు కదా, ఈ సోలార్ సిస్టమ్ ఫెన్సింగ్ అనమాట. వీటి కోసం అయితే మేము కలర్ పెన్సిల్స్ అయితే యూజ్ చేసామండి. కలర్ పెన్సిల్స్ని ఇలా కట్ చేసుకొని మనకి ఏ మెజర్మెంట్లో కావాలో ఆ మెజర్మెంట్లో కట్ చేసుకొని ఈ విధంగా అయితే చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కోసం యూజ్ చేసామన్నమాట. యాక్చువల్గా ఇవి పెడదాం అనుకున్నామండి. అదైతే లుక్ అంతగా బాగాలేదు. అది కాక కొంచెం హెవీగా అనిపించింది. అందుకని చెప్పి పెన్సిల్స్ని అయితే ఇలా కట్ చేసి సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ని అయితే ఇలా రెడీ చేసేసాము. చూసారు కదా, ఇది వైర్ వచ్చేసి మనకి బైండింగ్ వైర్ ఉంటుంది కదండి, అదనమాట. దాన్ని ఈ విధంగా సోలార్ సిస్టమ్ ఫెన్సింగ్కి యూజ్ చేసామన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇంకో ఈ గ్రీన్ పౌడర్ ఉంది చూసారా, ఇదైతే పౌడర్ అండి. మనకి ఎలా అంటే గ్రీన్ ప్లాంటేషన్ లుక్ అయితే వస్తుందని చెప్పేసి మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి పౌడర్ అయితే. ఈ పౌడర్ని తెప్పించాము. ఈ పౌడర్ని ఈ విధంగా మనకి గమ్ అనేది రాసేసుకొని మనకి దాని మీద ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాం అనమాట. అప్పుడు మనకి ఏంటంటే న్యాచురల్ గ్రాస్ లుకింగ్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. చూడండి, ఈ ప్లేస్లో అయితే హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేసామండి. అయితే ఇది కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్తో చేసామన్నమాట. అంటే మనకి అట్టపెట్టెలు ఇంట్లోకి పార్సల్కి వచ్చే అది కాదండి, ఇది కూడా ఆన్లైన్లోనే పెట్టుకున్నాము. దీనికి వచ్చేసి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనకి ప్లేవుడ్ టైప్ లాగా కాదు, కానీ మన
ఏమంటారు దాన్ని, అట్టపెట్టలాగే ఇంకా మందంగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఈ సిస్టమ్ అయితే ఇన్సర్ట్ చేసామండి. చూడండి ఈ విధంగా అయితే లోపల పెట్టేసుకున్నాము. మనకి స్పేస్ అయితే చాలా కవర్ అయిపోయింది ఇందులో పెట్టడం వల్ల. చూడండి పెయింటింగ్స్ ఇవన్నీ అయితే మేమే చేసేసామండి. ఇదిగోండి ఇది ఈ విధంగా మనకి లోపల చేసుకోవడం కోసం ఈ విధంగా ఇది ఓపెన్ పెట్టేసుకున్నాము. అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇచ్చేసామండి. ఇది పడకుండా ఉంటుందండి ఇలా పెట్టేస్తే అని చెప్పేసి. చూసారు కదా ఇదన్నమాట. ఇదేంటంటే పేరు, కౌశిక పేరు. ఇది చూడండి ఒకసారి దీనికి ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టమ్ని ఇది ఒక్కసారి ఇలా ఆన్ చేసామంటే ఈ సిస్టమ్ అనేది రొటేట్ అవుతుందండి. ఇట్లా రౌండ్గా తిరుగుతుందన్నమాట. ఇది సిస్టమ్ ఆన్ చేసామంటే ఇది మనకి పంటల మీద పక్షులు అవి వాలకుండా యూజ్ అవుతుందండి. అందుకని ఈ విధంగా అయితే సెట్ చేసాము. మేమైతే నేమ్ అయితే పెట్టాము దాని మీద. ఇదిగోండి చూడండి ఎలా రొటేట్ అవుతుందో చూసారు కదా. ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది చూడండి. ఇది మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా కావాలో అంత చేసుకోవచ్చు, ఎంత స్లోగా చేసుకోవాలో అంత స్లోగానే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా అనమాట. దీన్ని ఇక్కడ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ లైట్స్ ఆన్ అయ్యాయి చూసారా. ఇక్కడ లైట్స్ ఆన్ అయ్యాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ సోలార్ సెన్స్ ఇది ఉంది కదా, దీని దగ్గర మనకి డే టైము నైట్ టైము మనకి చీకటి పడినప్పుడు ఈ లైట్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయండి. ఈ లైట్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి అన్నమాట. డే టైం మనకి ఆఫ్లో ఉంటాయి. ఇదండి ఇక్కడ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మేము జస్ట్ ఫామ్ హౌస్లో స్మాల్గా బర్డ్స్ స్మాల్గా మనం పెంచుకుంటూ ఉంటాం కదండి, ర్యాబిట్స్, హెన్స్ అలాంటివి అనమాట. అవి ప్లేస్ చేసాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ సాయిల్ సెన్సార్ సిస్టమ్ అనేది ఇన్సర్ట్ చేసామండి. అది మీకు మొత్తం చూపిస్తాను ప్రాజెక్ట్ ఎలా వచ్చింది ఫైనల్గా అనేసి. అలాగే మనకి ఈ సైడ్స్ వచ్చేసి ఈ సైడ్స్ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అండి. అవి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము. అవైతే పెట్టేశామండి. ఫైనల్గా మన ప్రాజెక్ట్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా కూడా వచ్చింది. మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా చేసినట్టయితే మనకి ప్రాజెక్ట్ అయితే ఫైనల్గా మనకు రెడీ అయిపోయింది. నేను ఒకసారి మీకు ఫైనల్గా వచ్చిన ప్రాజెక్ట్ అయితే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. చూడండి ఇది సాయిల్ మాయిశ్చరైజింగ్ సెన్సార్ అండి. మనకి సాయిల్ అనేది తడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ని తీసుకోవడం అనేది ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. చూసారు కదా అక్కడ వాటర్ అయితే వస్తున్నాయి చూడండి బయటికి తీయగానే. ఇదండి మన ప్రాజెక్ట్లో సాయిల్ మాయిశ్చరైజింగ్ సిస్టమ్కి ఉన్న ఇంపార్టెన్స్. అలాగే ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాము, ఒక దాంట్లో ఫెర్టిలైజర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ వచ్చేసి మనకి టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అనేది చూపిస్తుందండి. మనకి వెట్గా ఉన్నా డ్రైగా ఉన్నా చూపిస్తుంది అనమాట. ఇదండి మన ప్రాజెక్ట్. ఇది సెకండ్ క్లాస్కి సైన్స్ ప్రాజెక్ట్ కింద చేసామన్నమాట. చూడండి ఈ విధంగా మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసారు. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.